డబ్బు సంపాదన వెనుక పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో జాతీయ రహదారి పక్కన కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? భారీ షాపింగ్ మాల్ కడతారు, లేదా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకు ఇస్తారు. కానీ విజయవాడకు చెందిన ఓ ఔత్సాహికుని ఆలోచన వేరుగా ఉంది. అతను భూమిని కాంక్రీట్ అడవిగా మార్చలేదు. 3 ఎకరాల స్థలాన్ని ఒక నందనవనంలా తీర్చిదిద్దారు. వందల సంఖ్యలో పుష్పాలు, ఫలజాతి మొక్కలతో పాటు గోవులను పెంపకం చేస్తున్నారు. రసాయనాలకు తావులేని పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఆయన ఉద్యాన వ్యవసాయం ఎలా ఉందో, వారి క్షేత్రంలో కొలువైన మొక్కల విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. మరి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంటేనే విలువైన భూములున్న ప్రాంతం. అందున జాతీయ రహదారి ఆనుకొని ఉండే పొలాలకు ధర అధికం. కానీ హనుమాన్ జంక్షన్లో జాతీయ రహదారి పక్కన 3 ఎకరాల విస్తీర్ణంలో ఓ క్షేత్రం మాత్రం బృందావనాన్ని తలపిస్తుంది. కోట్ల విలువైన కమర్షియల్ స్థలాన్ని కాంక్రీట్ కోటగా మార్చకుండా అరుదైన మొక్కలతో ప్రకృతి ఇక్కడే కొలువయిందా అన్నట్లుగా మనిషికి ప్రాణవాయువునిచ్చే హరితవనంలా తీర్చిదిద్దారు ప్రకృతి ప్రేమికుడైన పుట్టగుంట సతీష్ కుమార్. మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో కరోనా తర్వాత మొదలైన ఈ ప్రయాణం నేడు ఒక జీవ వైవిధ్య కేంద్రంగా మారింది. ఇక్కడ ఉన్నవి కేవలం చెట్లు కావు, ఆయన ప్రాణం పోసిన పచ్చని బిడ్డలు. ఈ నందనవనంలో అడుగు పెడితే వృక్ష ప్రదర్శనశాలలో ఉన్నామా అనే అనుభూతి కలుగక మానదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి మొక్కలు, చైనా నుంచి తెప్పించిన బోన్సాయి మొక్కలు, రుద్రాక్ష వృక్షాలతో పాటు వాటర్ యాపిల్, ఆవకాడో, చెర్రీ, రామఫలాలు, లక్ష్మణ ఫలాలు, అంజీరా, ఖర్జూరం, ఉసిరి, పనస ఇలా 100కు పైగా పండ్ల జాతులు కొలువుదీరా ఇక్కడ. అంతేకాదు పశు సంపదను కూడా కాపాడుతున్నారు సతీష్. వీటి నుంచి వచ్చిన పేడ, మూత్రంతో జీవామృతం తయారు చేసి మొక్కలకు ఎరువుగా అందిస్తున్నానంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు. ఈ ప్లేస్లో నేను కోవిడ్ తర్వాత అంటే లాక్డౌన్ ఆ టైంలో నేను అనుకోవటం జరిగింది, మా పేరెంట్స్కి ఒక చక్కటి ఫెసిలిటీ లాగా మా ఫ్యామిలీకి ఒక మంచి ఫెసిలిటీ పెడదామన్న ఉద్దేశంతో ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న ల్యాండు. దీంట్లో 10 రకాల మొక్కలు చిన్న కుటీరంలాగా కడదామని మొదలుపెట్టాను. అట్లా చాలా ఏ రోజుకి ఆ రోజు ఆలోచన మార్చుకుంటా దీన్ని ఇంత పెద్ద చేయటం జరిగింది. మొత్తం ఇది 3 ఎకరాల్లో ఉంటుంది. సుమారు ఒక 100 రకాల పళ్ళ మొక్కలు, ఏదైనా ఫలజాతి కానీ లేకపోతే ఇతర మొక్కలు కానీ ఏదైనా 200-300 రకాల వెరైటీస్ అన్నీ వేయటం జరిగింది. అట్లా ఖర్జూరం దగ్గర నుంచి మొదలెట్టి అన్ని రకాల మొక్కలు వేయటం జరిగింది. అట్లాగే ఇతర దేశాల నుంచి కూడా కొన్ని మొక్కలు తెప్పించి వేయటం జరిగింది. ప్రతిరోజు నేను వచ్చి నా ఫ్యాక్టరీకి వెళ్ళి తిరిగి వస్తా. ఫామ్ హౌస్లో ఒక 5 నిమిషాలు ఉంటే ఇక్కడ రోజు ఒక 5-6 కేజీలు కూరగాయలు కానివ్వండి, పండిన పళ్ళు కానీ ఇవ్వటం, అది ఇంటికి పట్టుకెళ్ళటం చాలా ఆనందంగా ఉంటుంది. మా ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ దగ్గరగా ఉండే స్నేహితులు, బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది చక్కగా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒక 70 సంవత్సరాలు బతికేవాడు ఇటువంటి ఫెసిలిటీ కనుక పెట్టుకుంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు అనేది నా అభిప్రాయం. ఈ బోన్సాయి మొక్క కడియంలో నాకు స్నేహితుడికి నర్సరీ ఉంది, ఆయన ఇంపోర్ట్ చేసుకున్నటువంటి బోన్సాయి ఇది. 50 సంవత్సరాల వయసు దీనికి ఉంది. సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను ఈ మొక్క పెట్టడం జరిగింది. దానికి మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు, దీని వయసు 50 సంవత్సరాలు అని సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. దీని వాల్యూ కూడా అప్పుడు నేను తీసుకున్నప్పుడు 10-12 లక్షల రూపాయలు దీని వాల్యూ ఉంది. ఇతర దేశాల నుంచి ఇది ఇంపోర్ట్ చేసుకున్న మొక్కేనండి. వాటరింగ్ అనేది జనరల్గా డ్రిప్ సిస్టమ్ అనేది పెట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాటర్ వెళ్ళేట్టు, సంపాళ్ళు వెళ్ళేట్టు మేము ప్లాన్ చేయటం జరిగింది. పెస్టిసైడ్స్ దగ్గర 90% పెస్టిసైడ్స్ అనేది మేము వాడట్లేదు. ఎప్పుడన్నా తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం వాడుతున్నాం. కానీ పెస్టిసైడ్స్ ఒక రకంగా వాడినట్టే మేము లెక్క. నాకు మొదటి నుంచి ఆవులంటే ఇంట్రెస్ట్గా ఉండేవాడిని. నా దగ్గర ఎక్కువ కపిల గోవులు ఉన్నాయి. నా దగ్గర
దైవత్వానికి దగ్గరగా ఉండేది కపిల్ గో అంటారు. నా దగ్గర దగ్గర అన్ని బ్రీడ్లు కలిపి 10-12 రకాల బ్రీడ్లు ఆవుల్లో కూడా ఉన్నాయి. వాటిలో కపిల్ జాతి నేను ఎక్కువ డెవలప్ చేయడం జరిగింది. నా దగ్గర కపిల పొంగనూరు అనేది చాలా రేర్. అది చాలా చిన్నగా ఉంటుంది, మోపురం అది బాగుంటుంది. పూర్తిగా నాలుక నుంచి కాలిగూడ దాకా నలుపు రంగులో కపిల వర్ణంలో ఉంటుంది. ఇక్కడ లోకల్లో ఉండేది రాతి ఉసిరి, అట్లాగే చిన్నపిల్లలు తింటాక మన చిన్నప్పుడు ఇళ్ళలో ఉండే ఉసిరి 2-3 రకాలు ఉంటాయి. కాకపోతే నేను తెప్పించింది థాయిలాండ్ వెరైటీ ఉసిరి తెప్పించాను. అది రాతి ఉసిరి కన్నా డబల్ సైజులో ఉంటుంది చెట్టు. దాంట్లో మెడిసినల్ వాల్యూలు దానికన్నా ఎక్కువ ఉంటాయని చెప్పారు. క్వాలిటీ బాగుంటుంది, సైజు బాగుంటుంది. అట్లాగే ఎర్ర ఉసిరి అని ఒకటి ఉంది. అలాగే ఉసిరి జాతికి చెందిన బిలాంబియా అని ఒక చెట్టు ఉంది నా దగ్గర. అది దొండకాయ సైజులో ఉంటాయి కాయది. దాంట్లో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. అది కూరల్లోనూ వేసుకోవచ్చు, పచ్చడి పడుతున్నారు, అట్లా ఉంది. అలా కాకుండా రుద్రాక్ష కూడా నేను చూసిన ప్రాంతాల్లో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడ రుద్రాక్ష కాయ తయారవటం అనేది నేను చూడలేదు. కానీ ఇక్కడ నా దగ్గర దగ్గర ఒక 3 చెట్లు రుద్రాక్షలు ఈ సంవత్సరం దగ్గర ఒక 100 పైగా రుద్రాక్షలు నేను తీయటం జరిగింది. అది ఏకముఖి నుంచి దగ్గర అన్ని ముఖాల రుద్రాక్షలు కలిపి సుమారు ఒక 100 పైనే నేను జాగ్రత్త చేయటం జరిగింది. బలం ఇవ్వటం, రెండోది ఎప్పటికప్పుడు చెట్టును జాగ్రత్తగా చూసుకోవటం, ఇటువంటి తప్ప దీన్ని సపరేట్గా ఏదో ప్రత్యేకంగా చూసే పరిస్థితి ఏం లేదండి. అన్ని మొక్కలతో పాటు దీన్ని కూడా చూడటమే. సుమారు ఒక 10 నుంచి 12 రకాల మామిడి జాతులు వేయటం జరిగింది. వాటిలో కొన్ని ఇంపోర్టెడ్వి కూడా ఉన్నాయి. దేశీయ రకాల్లో వచ్చి పండూరువారు మామిడి, కొబ్బరి మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, అట్లాగే మియాజాకి కూడా ఉన్నాయి. అవి కాక ఒక 5 రకాల ఇంపోర్టెడ్ చెట్లు కూడా ఉన్నాయి. అన్నీ కాపుకొచ్చినాయి ఈ సంవత్సరం. కొన్ని కడియం నుంచి తెప్పించాను, కొన్ని మహారాష్ట్ర నుంచి తెప్పించాను, అట్లా రకరకాలు తెప్పించాను. మా పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అసలు ఎక్కువ సాగు చేసేది మామిడి రకాలు చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, కలెక్టర్కాయ అంటారు. ఇప్పుడు నేను తీసుకొచ్చేసిన మియాజాకి కానివ్వండి, ఇంపోర్టెడ్ రకాలు కానివ్వండి, ఈ పండూరువారి మామిడి, ఇటువంటి రేర్ జాతులు కానివ్వండి, ఇవి అసలు మన ప్రాంతంలో వేసి ఇవి ఎందుకు సక్సెస్ అయిన తర్వాత రైతుకి లాభం ఉంటుందనే ఉద్దేశంతో నా ఫామ్లో చూసి దాన్ని ఇతర రైతులకు కూడా చెప్దామనే ఉద్దేశంతో నేను ఇవన్నీ వేయటం జరిగింది. ఇప్పుడు అది మియాజాకి అని ఉంది. చాలామంది అది జపాన్ బ్రీడ్ కదా, ఇక్కడ పెరగదు అనేది అపోహలో ఉన్నారు. నేను ఈ సంవత్సరం ఫస్ట్ ఇయరే దగ్గర ఒక 100 మియాజాకి కాయలు నా ఫామ్ హౌస్లో రావటం జరిగింది. అది అట్లాగే రైతులను మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే జపాన్లో 2.5-3 లక్షలు, అమెరికాలో 2.5-3 లక్షలు ఉండా మన ఇండియాలోనో లేకపోతే ఈ ప్రాంతంలో కూడా అంత కాకపోయినా రైతుకి ఉపయోగపడే రేటు ఉంటుంది అనేది నా భావన. కడియంలో ఫ్రెండ్ నర్సరీ ఆయన ఉంటే వారిని అడగటం జరిగింది. ఆయన థాయిలాండ్ నుంచి ఒక 10 మొక్కలు తెప్పించి 10 మొక్కలు నాకే ఇచ్చారు. ఈ ఫామ్ హౌస్లో దాదాపు ఒక 3 చెట్లు పెట్టాను. అట్లాగే ఫ్రెండ్స్ కొన్ని అట్లా పెట్టడం జరిగింది. నేను ఇచ్చిన ప్రతి చెట్టు కాపు ఈ సంవత్సరం వచ్చింది. ఈ ఫ్రూట్ కూడా టేస్ట్ చూసుకుంటే మన మామిడి పళ్ళు అన్ని రకాలు ఏ టేస్ట్ ఉంటాయో వాటికన్నా భిన్నంగా ఉంది. కవర్లు కట్టామండి. ఈ ఒక చెట్టు ఒక 50 కాయల వరకు రావటం జరిగింది. అంటే చాలామంది ఇది చెప్తే ఏదో హాస్యాస్పదంగా అనుకుంటారు, ఏదో కిలో 2.5 లక్షలు 3 లక్షలు అని. ఒరిజినల్గా ఈ పండు కిలో 2.5 లక్షల రూపాయలు మార్కెట్లో నడుస్తుంది. అంటే మనకి ఇంకా ఈ కాయ ప్రొడక్షన్ లేదు కాబట్టి తెలియట్లేదు. నేను అనేది ఏంటంటే కొంచెం స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఖాళీ భూమి ఉంటే కనుక ఇట్లా 10 రకాల మొక్కలు ఓ చిన్న కుటీరం లాంటిది వేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈటీవీ వారు, ఈనాడు వారే దగ్గర టెర్రస్ గార్డెనింగ్ని ఇటువంటివి చాలా ప్రోత్సహిస్తున్నారు సిటీల్లో. రూరల్లో వచ్చేప్పటికి ఆర్గానిక్ వ్యవసాయం అనేది మన కమర్షియల్గా కాకపోయినా మన కుటుంబాల వరకు అది వాడుకోవటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎటు చూసినా సరే ఏదో క్యాన్సర్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న వ్యవసాయ భూమిలో కానివ్వండి, అట్లాగే వాళ్ళకున్న జాగాలో ఇట్లా ఈ గ్రీనరీ డెవలప్ చేసుకుని ఆకుకూరలు, కాయగూరలు, ఇటువంటివన్నీ పళ్ళ జాతులు ఇటువంటివి పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంతటి అద్భుతం వెనుక సతీష్ కుమార్ నిరంతర తపన, శ్రమ దాగుంది. ఈ మొక్కల సేకరణ కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కడియం నర్సరీల నుండి పూణే, కూర్గు వరకు ఎక్కడ అరుదైన మొక్క ఉన్నా తెచ్చి తన తోటలో నాటారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవడం. మన ఇంటి ఆవరణలోనో డాబాపైనో వీలైనన్ని మొక్కలు నాటితే
అవి రాబోయే తరాలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయంటున్న సతీష్ కుమార్ నందనవనం ఎందరో ప్రకృతి ప్రేమికులకు ఆదర్శం.